నీళ్ళు రావట్లేదు సార్ మాకు అసలు. లేవండి బాగానే వచ్చినాయండి. ట్యాంక్ కట్టాక రాలమ్మా. డ్రైనేజీలో నీళ్ళు వస్తే మాకు పొద్దున్న ఎవరు చెప్పలేండి. ట్యాంక్ పక్కనే ఉంది. ఈ రోడ్డు ఏం రోడ్డు అంటారమ్మా? 10 పట్టాలు ఆగిపోయాయండి. మా పిల్లలకు పట్టాలు రాలేదు, ఇవ్వలేదండి. వచ్చినాయి కూడా రాకముందు మీటింగ్ పెట్టినప్పుడు జనవరి నెల ఇస్తామని, జనవరి నెల కాడ నుంచి తిరుగుతున్నాం. ఎలమన్నా 10 పట్టాల దాకా ఆగిపోయాయండి. మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళమన్నారు సార్. మున్సిపల్ ఆఫీస్కి వెళ్తేనేమో ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళమన్నారు సార్. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ఆర్టీఓ ఆఫీస్కి పంపించారు సార్. అదే రాళ్ళు నేను కలెక్టర్ని చాలా సార్లు అడిగా. రాళ్ళు వేసి చెప్పాలి. పట్టాలు సచివాలయం ఉన్నా కూడా ఇవ్వట్లేదు సార్. అదేంటి అక్కడికి అప్పటికే చూస్తున్నారు. రాజేష్ గారికి తెలియజేసాం. కాదు చూపించారు, ప్లాట్లు చూపించారు. పట్టాలే చేతికి ఇవ్వలేదు సార్ మాకు. జనవరి నెలలో ఇస్తామన్నారు. జనవరి శశిభూషణరావు గారికి కూడా వెళ్ళి కలిసాం సార్. వెళ్ళమంటే అక్కడ కూడా వెళ్ళాం సార్. ఆర్టీ గారు మేడం, ఇప్పుడు మనం ఇళ్ల పట్టాలు రాళ్ళు వేయలేదని కొన్ని ఆపినట్టున్నారు కదా? అవునమ్మా, అవి ఇప్పుడు ఇచ్చేవచ్చుకమ్మా పట్టాలు పార్ట్ డేట్లో. ఏం లేదమ్మా. అవునా, పార్ట్ డేట్ వేసి ఇచ్చేవచ్చుకమ్మా. మేము ఇచ్చేస్తాం అన్నమాట. సరే, మీ కలెక్టర్ గారిని పంపించేసినట్టున్నారు. ఓకే అమ్మా. సార్ వాళ్ళు వెళ్ళమన్న సాటి కల్లా మీకు అసలు మీరేమి 10 పట్టాలు మీకు వస్తాయి. లాస్ట్ టైం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆపిన పట్టాలని ఇచ్చేసేయమని ఆర్డర్ ఇచ్చినా కూడా మాకు ఇవ్వలేదు సార్. అంటే ఆర్డర్ ఇచ్చారు కానీ అక్కడ రాళ్ళు పాతి వాట్సాప్ కాల్ చేస్తానండి. మామూలు కాల్ చేసాను.